విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన యాక్ట్ చేసిన మూవీ చావా. చావా అంటే ఛత్రపతి శివాజీ. యాక్చువల్లీ ఇది ఛత్రపతి శివాజీ బయోపిక్ అయితే కాదు. మీ అందరికీ తెలుసు మరాఠా కింగ్డమ్ కి ద కింగ్ ఏకైక రాజుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంతకాలం ఏంటంటే ఆయన ఓడించడానికి ఎవరు ఒక వీరుడు కూడా రాలేదు. అలాంటి మహాయోధుడు అనమాట మన ఛత్రపతి శివాజీ గారు. ఆయన గురించి స్టోరీస్ మనం చాలా మటుకు విన్నాం. కాకపోతే ఈ చావా అనే మూవీ ఏంటంటే ఛత్రపతి శివాజీ మరణాంతరం ఏదైతే ఉంటుందో ఆ మరాఠా కింగ్డమ్ ఉంటుంది కదా, ఆ మరాఠా కింగ్డమ్ని శివాజీ గారు చనిపోయిన తర్వాత ఔరంగజేబ్ వాళ్ళు ఈ మరాఠా కింగ్డమ్ని ఆక్యుపై చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు. కాకపోతే ఛత్రపతి శివాజీకి వారసుడైన ఈ షంబా అనే పర్సన్ ఏంటంటే ఈ విషయం తెలుసుకుని మరాఠా కింగ్డమ్ ని సేవ్ చేద్దామని మొత్తం ప్లాన్స్ అనేది మొత్తం అంతా చేస్తాడు. ఛత్రపతి శివాజీకి వారసుడైన షంబా నిజంగా మరాఠా కింగ్డమ్ ని సేవ్ చేసాడా లేకపోతే గెలిచాడా లేదా అనే దాని మీద ఈ సినిమా అంతా ఉంటదన్నమాట. సో ఇప్పుడు చావా మూవీ గురించి మాట్లాడితే ఓపెనింగ్ సీనే యాక్షన్ సీన్తో మొదలవుతుంది అనమాట. చాలా మంచి యాక్షన్ ఉంటుంది. సింహంతో అయితే ఒక సీన్ ఉంటుంది, సింహంతో ఒక ఫైట్ ఉంటుంది. అదొకటి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సినిమాలోని మెయిన్ థింగ్ ఏంటంటే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని బాగా క్యారీ చేయడం అయితే డైరెక్టర్ ఇందులో సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. అండ్ విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అండ్ రష్మిక మందాన తన యొక్క ఎమోషనల్ యాక్టింగ్ తోటి మొత్తం పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఏంటంటే ఈ మరాఠా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఆ మరాఠా కింగ్డమ్ని ఇంకా బాగా చూపించలేదు, పర్ఫెక్ట్గా చూపించలేదు. ఈ మరాఠా కింగ్డమ్ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఈ సినిమాలో ఏంటంటే ఇంకొంచెం బాగా చూపించాల్సింది. చూపిస్తే ఇంకొంచెం సినిమా బాగుంటుందేమో. బట్ ఏదైనా సినిమా అయితే ఓవరాల్గా అయితే బాగుంది. కొన్ని ఏంటంటే చిన్న డ్రామా అంటే ఏదైతే డ్రామా ఉంటుందో ఆ డ్రామాని కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. బట్ ఓవరాల్ అయితే సినిమా అయితే సూపర్గా ఉంది చావా మూవీ. అండ్ ఈ మూవీలో రష్మిక మందన అయితే సూపర్గా యాక్ట్ చేస్తుంది. అండ్ రష్మిక మందన మీ అందరికీ తెలిసిందే కదా, మన తెలుగు అమ్మాయి అంటే మన తెలుగు సినిమాలో ఎక్కువ వర్క్ చేసింది. అట్లాంటిది ఇప్పుడు సడన్గా ఏంటంటే ఇప్పుడు హిందీ మూవీస్ ఇప్పుడు చావాలో కూడా చేస్తుంది. సో ఇట్స్ నిజంగా తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఓవరాల్ సినిమా అయితే మాత్రం బాగుంది. అండ్ విక్కీ కౌశల్ అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని మనం ఈ సినిమా గురించి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద చావా మూవీ రివ్యూ. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేవీ టాక్స్. బాయ్.